అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఇది నా లేఖన భాగము. మొదటి యోహాను మొదటి అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. ఈ 7వ వచనంలో సగ భాగం చదువుతున్నాను. ఈ వాక్య భాగం చాలా సార్లు విన్న మాట. ఒక్కసారి ఈ మాట చదువుతున్నాను. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎన్నిసార్లు విన్నారు ఈ మాట? చాలా పరిచయం ఉన్న వాక్య భాగం. ఎన్నోసార్లు విన్న మాట. చాలా సులువుగా చెప్పగలం. యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయను అనే మాట. ఈ వచన భాగంలోని ఈ పాపము నుండి పవిత్రులుగా మార్చడానికి యేసు రక్తము అనే మాటను ఆ వచన భాగంలో పై సగ భాగము ఏ విధంగా ఉంటుంది అనంటే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయను. మనము దేవుని వెలుగులో నిలబడాలి. యేసయ్యతో అన్యోన్య సహవాసం కలిగిన వారంగా ఉండాలి. ఆయనతో నడక కొనసాగాలి. ఈ సహవాసం ఎల్లవేళలా కొనసాగుతూనే ఉండాలి. ఆయన మనల్ని పవిత్రులుగా మార్చి నిలబెట్టి నడిపిస్తాడు. యేసు రక్తంలో పాపములు కడగబడిన తర్వాత మనము నమ్మకమైన పవిత్రమైన జీవితంలో అదే విధంగా కొనసాగుతామా అంటే, చాలాసార్లు ఈ లోకపు ఆశలలో, ఈ లోకపు అనేకమైన కార్యాలలో పడి మనము తిరిగి పాపాన్ని అంటించుకున్న వారం అవుతాం. ఈ వాక్యపు వెలుగులో నిలబడ్డవాడు, యేసయ్యతో సహవాసం కలిగిన వాడు, ఈ వెలుగులో ఆయనతో పాటు నడిచేవారు, ఆ రక్తము మనల్ని పవిత్రపరిచి నడిపిస్తుంది. మనము పవిత్రమైన జీవితము కలిగి లేకపోతే ఆయనతో సహవాసము చేయలేము. ఆయనతో సహవాసం చేయాలి అనంటే నమ్మకమైన వారముగా నిలబడడానికి, ఆయన రక్తంలో కడగబడిన స్థితిలో కొనసాగుతున్న ఈ జీవితంలో ఆయన మనతోనే ఉండాలి తప్ప ఆయన విడిచిపెట్టిన భారంగా ఉండడానికి వీల్లేదు. ఈ లోక ప్రయాణంలో, ఈ లోకంలోని బ్రతుకులో నువ్వు ఏమి కలిగి బ్రతుకుతున్నావు? పాపములు క్షమించబడ్డాయి, ఇక నువ్వు పాపం చేయకుండా బ్రతుకు అని స్వస్థపరిచిన వారితో యేసయ్య పలికిన మాట. మరి మన జీవితాల్లో పాపము పోగొట్టుకున్న తర్వాత, దేవుని సన్నిధానంలో ఆయన రక్తంలో కడగబడిన తర్వాత అదే పవిత్రమైన జీవితంలో మనం కొనసాగుతున్నామా అంటే, కొన్నిసార్లు లెక్క చూసుకుంటే కొన్ని ప్రదేశాల్లో పడిపోయి ఉన్నాం. అంటే నువ్వు దేవునితో సహవాసము కలిగి లేవు. ఆయన వెలుగులో నువ్వు నిలబడి లేవు అని అర్థం. మనం ఒకవేళ ఆయన వెలుగులో లేమంటే, ఆయనతో సహవాసంలో లేమంటే మనం పాపంలో ఉన్నాం. మనం పాపంలోనే ఇంకా ఉన్నాం. ఆయన రక్తం చేత కడగబడిన వారంగా లేము అని అర్థం. జీవితంలో అన్ని సంపాదించుకోగలమేమో, కానీ ఈ రక్షణ భాగ్యం, పాపము నుండి విడుదల కలిగే కార్యం యేసయ్య సన్నిధానంలో మాత్రమే సాధ్యము అన్న మాట హృదయంలో, ఈ మాటను నిలబెట్టుకొని ముందు కొనసాగుదాం, దాచుకొని కొనసాగుదాం, విశ్వసిస్తూ కొనసాగుదాం. ఈ వాక్యంలోని ఈ మాట ఈ దినాన నీ హృదయంతో ఏమని మాట్లాడుతుందో ఒకసారి ఆలోచన చేయవా? నేను యేసయ్యతో సహవాసం కలిగి ఉన్నాను, ఆయనతో కలిగి వెలుగులో నేను కొనసాగుతున్నాననే మాట చెప్పగలవా? ఆయన వెలుగు నీ పైన ప్రసరించబడి ఉంటే నీ దగ్గరికి పాపపు ఆలోచనలు రావు. పాపపు క్రియలు నీ వైపుకు ఏమాత్రం శోధించనికి వచ్చినా అవి కాలిపోతాయి. నీ నమ్మకమైన బ్రతుకును యేసయ్య కొరకు నిలబెట్టుకొని కొనసాగటానికి, ఆయనను నీ జీవితానికి నాయకునిగా నిలబెట్టుకో. ఈ సహవాసాన్ని విడిచిపెట్టకుండా ఆయనతో కలిగి కొనసాగు. ఆయన వెలుగులో నడవటానికి, ఆయన వాక్యాన్ని నేర్చుకుంటూ కొనసాగు. ఆయనతో నమ్మకంగా బ్రతకటానికి కావలసిన ఆత్మీయ శక్తిని దేవుని వాక్యం ద్వారా పొందుకొని కొనసాగు. తప్పకుండా ప్రతి పాపము క్షమించబడుతుంది. క్షమించబడిన జీవితం ఎంత శ్రేష్టంగా, ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? దాన్ని అనుభవిస్తేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. పాపపు బ్రతుకును పోగొట్టుకోవడం అనే మాట
అంత సులువైంది కాదు. ఏదో బట్టలు ఉతికి వేసుకున్నట్టుగా కాదు. నీ హృదయాన్ని కడుగుతాడు ఆయన. నిన్ను పవిత్రపరిచి నిలబెడతాడు. నువ్వు ఎక్కడ నిలబడ్డా నీ ప్రశాంతత నిన్నెంతగానో ముందుకు నడిపించేదిగా ఉంటుంది. ఆ ప్రశాంతత, నెమ్మది, డాగు లేని, పాపపు లేని స్థితి యేసయ్యతోనే సాధ్యం. ఆయన్ను కలిగి, సహవాసం కలిగి కొనసాగుదామా? అట్టి నమ్మకమైన స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టి నడిపించును గాక. ఆమేన్. తల వంచుదాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, నీకే వందనాలు. మేము నీతో సహవాసం కలిగిన వారంగా ఉండుటకు సహాయం దయచేవా. నా తండ్రి, మేము దేవుని వెలుగులో కొనసాగుతూ, నా తండ్రి నాయన, నీ రక్తము ద్వారా నా తండ్రి మేము పాప క్షమాపణ పొందుకున్న వారముగా, పవిత్రులముగా, పరిశుద్ధులముగా, నీతిమంతులుగా నా తండ్రి నీతో సహవాసంలో ఎల్లవేళలా నిలబడే వారముగా మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. మమ్మల్ని బలపరచు దేవా. ఆత్మీయంగా గొప్పగా బలపరిచి పాపపు డాగులు లేని జీవితముగా నీతో నమ్మకమైన సహవాసం కలిగిన వారంగా బ్రతుకుటకు నీ వాక్యపు వెలుగులలో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ, పరిశుద్ధమైన జీవితంలో జీవించుటకు శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తూ, అయ్యా నీవిచ్చిన రక్షణ భాగ్యమును కాపాడుకుంటూ నా తండ్రి నీతో కలిగి నిత్యత్వంలోకి ప్రయాణము చేసే వారముగా స్థిరపరిచి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. వీలైనంత మట్టుకు ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి దినం ఈ యొక్క వాక్యం మీకు అందించబడుతుంది. థ్యాంక్ యూ.